ఈ ఒంటరి ప్రయాణికుడు అడ్వెంచర్స్. ఈ హోయాన్ అయితే వదిలి వెళ్ళిపోతున్నా, వేరే చోటుకైతే వెళ్ళిపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. గొప్ప గొప్ప అడ్వెంచర్లకి నన్ను నేను తయారు చేసుకుంటున్నా. ఇప్పుడు నా పరిస్థితి దారుణంగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్ ఒంటరి ప్రయాణికుడు. ప్రజెంట్ నేనైతే ఉన్నా వియత్నాంలో. సో ఈరోజు నేను ఈ హోయాన్ అయితే వదిలి వెళ్ళిపోతున్నా, వేరే చోటుకైతే వెళ్ళిపోతున్నాను. ఏ చోటు అనుకుంటున్నారా? దనాంకి వెళ్తా ఉన్నా. సో ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ ఆప్షన్ వెరీ ఈజీ. లోకల్ బస్కి వెళ్తే అక్కడి నుంచి 50,000 నుంచి 1,50,000 మధ్యలో పడుతుంది. అందులో అయితే వెళ్ళిపోవచ్చు. సో నాకు ఇంకా అంత ఓపిక లేదు. ఇక్కడి నుంచి మళ్ళీ లగేజ్ ఫుల్గా ఉంది. అక్కడి నుంచి నేను గ్రాబ్కి చూసినప్పుడు ఒక 50,000 ఉండింది. మళ్ళీ అక్కడి నుంచి టికెట్ ఒక 1,50,000, 2 లక్షలు అయిపోతుంది. సో 1 లక్ష ఎక్స్ట్రా ఇచ్చి సపరేట్గా ప్రైవేట్ కార్ తీసుకొని వెళ్ళిపోదామని చెప్పి నేనైతే అనుకునేసి ప్రైవేట్ కార్ అయితే తీసుకున్నాను. మనం అక్కడే ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. ఇక్కడి నుంచి ఈ దనాంకి అర్ధగంట సేపు, ఎక్కువ టైం కూడా పడదు. జస్ట్ అర్ధగంటలో వెళ్ళిపోవచ్చు. నాకైతే 3 లక్షలు పడింది. తీసుకున్నాను డైరెక్ట్. నేను మ్యాడ్బంకిలో ఉన్నది, అక్కడే బుక్ చేసుకున్నాను. 3 లక్షల్లో అయితే అయిపోయింది. సో సింపుల్. మీకు చాలా ఆప్షన్స్ ఉంటుంది. నా దగ్గర లగేజ్ హెవీగా ఉంది. మళ్ళీ లోకల్ బస్సులో కొంచెం పంచాయతీ అవుతుంది అని చెప్పేసి తీసుకున్నా. మీరు ముందుగానే ఇక్కడి నుంచి వెళ్ళాలంటే 12 గోయేషాలో బుక్ చేసుకునేయండి ముందుగానే. జస్ట్ $3 పడుతుంది. మినీ వ్యాన్లో తీసుకెళ్ళిపోతారు. 40 నిమిషాలు మినీ వ్యాన్లో, ఎక్కువసేపు కూడా పడుతుంది. జస్ట్ 40 నిమిషాలు తీసుకెళ్ళిపోతారు. కరెక్ట్గా $3 పడుతుంది. అంతకన్నా ఎక్కువ ఏం పడదు. వీళ్ళ కరెన్సీలో ఒక 50,000 నుంచి 80,000 మధ్యలో, 50,000 అనుకోండి, 50,000 నుంచి 80,000 మధ్యలో పడుతుంది. 12 గోయేషాలో చేసుకున్నారనుకోండి. ఇట్లా లేదా ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి చూపించాలని చెప్పేసి ఇదొక ఆప్షన్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇట్లా మీరు ఫ్యామిలీతో వస్తున్నారనుకోండి, ఇట్లా మారుతి తీసుకోండి. డైరెక్ట్ ఏం లేదు. ఇది 4 సీటెడ్, నలుగురు ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. ఇంకా లగేజ్ పెట్టుకుంది. లగేజ్ పెట్టుకొని నలుగురు ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. బ్రహ్మాండంగా ఉంటుంది. అన్నీ చూపించాలి కదా, అన్ని ఆప్షన్స్. ఎంతసేపు ప్రైవేట్ ఆప్షనే చూపిస్తూ ఉంటాయి అట్లా అని చెప్పేసి ఎంతసేపు మళ్ళీ అతి పేదరికం చూపిరాదు. ఎప్పుడు ఉన్నప్పుడు ఖర్చు పెట్టాలి, లేనప్పుడు గొప్పని ఉండాలి. సరేనా? నేను మార్చిన కదా బంగారం గుట్లో, మామూలుగా లేదు. మావాడు ఎక్కువ ఇచ్చినాడు. ఆ ఎక్కువ ఇచ్చింది ఎట్లా పోనీ, ఏముంది, లగ్జరీగా చిల్లుగా వెళ్తాను. సరే, ఇదైతే మీకు అర్థమైంది అనుకుంటా ఎట్లా వెళ్ళాలో. ఇకైతే వెళ్ళి మనం దనాంకి వెళ్ళి కలుసుకుందాం. సరేనా? దనాంగ్ అన్న ప్లేస్లో ఉన్నా. ఈరోజు అయితే నేను మార్బుల్ మౌంటైన్స్ అన్న ప్లేస్కి వచ్చినాను. కొండెక్కుదామని చెప్పేసి. అందుకే మనం చూసుకుంటే ఇదే మన అవుట్ఫిట్ ఈరోజు. బాగుంది కదా, నాకే నచ్చింది. సో నా హాస్టల్ దగ్గర నుంచి ఒక గ్రాబ్ అయితే తీసుకున్నాను. నాకు 25,000 పడింది. 25,000 ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ కరెక్ట్గా 5 కిలోమీటర్లు ఉంది నా హాస్టల్ దగ్గర నుంచి ఇక్కడికి. గ్రాబ్ తీసుకొని అయితే వచ్చేసిన. చలో ఇక వెళ్ళి మార్బుల్ మౌంటైన్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఎంట్రీ టికెట్ వచ్చి 40,000, ఎలివేటర్ టికెట్ ఇంకో 15,000 ఎక్స్ట్రా. ఎలివేటర్ అంటే అక్కడ చూడండి, డైరెక్ట్ మిమ్మల్ని పైకి అయితే తీసుకెళ్ళిపోతుంది. మీరు నడిచే ఓపిక ఉండదు. నడిచే ఓపిక లేని వాళ్ళు ఎలివేటర్ టికెట్ అయితే తీసుకోండి. జస్ట్ 15,000 ఎక్కువేం కాదు. ఇక్కడ జస్ట్ ఎలివేటర్ టికెట్ మాత్రమే తీసుకోవాలా. మనం నడచాలంటే అక్కడ ఉంది కదా ఆ దారిలో, అక్కడికి వెళ్ళి మనం వేరే టికెట్ అయితే తీసుకోవాలా నడిచేదానికి. మనం నడిచే పోదాం, ఏముంది, ఇబ్బంది ఏం లేదు కదా. ఇక్కడికైతే వచ్చి చూడండి, ఇక్కడైతే తీసుకోవాలా నడిచేది. అర్థమైంది కదా? నడిచేందుకైతే చూసుకోండి, అక్కడ తీసుకోవాలా. నేనైతే తీసుకున్నాను ఇప్పుడే. చూడండి, 40,000 ఇది. 40,000 ఇచ్చి అయితే తీసుకున్నా. ఓకే, ఇంక ఇక్కడి నుంచి మనం పైకి ఎక్కేది. నేను ఎక్కదామని చెప్పి అనుకుంటా ఉన్నా, అందుకే నేనైతే తీసుకున్నాను. జుమ్మని పైకి వెళ్ళిపోతే నేను ఇంత దూరం వచ్చి ఏం లాభం. సో కొంచెంసేపు నడిస్తే వాళ్ళు కొంచెం యాక్టివ్నెస్కి వస్తుంది. దాని తర్వాత కావాలన్నా ఏమన్నా చేసుకోవచ్చు. సరేనా? సో కొంచెంసేపు అయితే నడద్దాం, పైకి ఎక్కదాం. అప్పుడే మజా వస్తుంది. పైకి వెళ్ళి అయితే వ్యూ చూపిస్తారు చూడండి, భలే ఉంటుంది. మొత్తం కనపడుతుంది, సముద్రం అన్నీ కనపడుతుంది. భలే నచ్చుతుంది. అందుకనే వచ్చినండి మెయిన్గా. చూడండి ఏం రాసిందో. గేట్ నెంబర్ 2కి అయితే వెళ్తున్నాం మనం ఇట్లా నుంచి. బావ్, భలే ఉంది. ఇక్కడ డ్రాగన్లు గట్రా అన్నీ పెట్టిండారు. ఎంత బాగుందో. ఇదైతే దుమ్ము లేచిపోయింది చూడడానికి.
చాలా అంటే చాలా బాగుంది. నాకు ముందే డ్రాగన్లు ఇష్టం, మీకు తెలుసు కదా, భలే ఇష్టం. డ్రాగన్ల సమూహమే ఉండదు ఇక్కడ. చూడండి, చూపిస్తాను. ఇంకొద్ది పైకి అయితే వచ్చిన ఇట్లని చూడండి, భలే ఉంది చూడడానికి. మొత్తం గుర్తుపట్టినారా ఎవరనేసి? నాకు కూడా తెలీదు. గుర్తుపట్టినారా అని అడిగిన. ఏంటి పోయి ఆ బుద్ధుని చూపి మమ్మల్ని సాహజంగుతున్నాం అనుకోకండి. ఇవే ఉంటాయి ఎంతసేపు, బుద్ధుడి విగ్రహాలు, బుద్ధిజము మొత్తం ఇవే ఉంటాయి ఇక్కడ. సో ఈ దేశంలో ఉండేద్దే నేను చూపినవుతుంది. కొత్త క్రియేట్ చేసి మీకు అయితే చూపించలేను కదా. మంచి వ్యూ చూపిస్తాను కదా, వచ్చిన చూడు. ఇంకా ఉంది, చాలా పైకి వెళ్ళాలా, సగం దూరం వచ్చినాం. వావ్, బాబా బాబా వచ్చేసా. చూడండి ఎట్టుందో సిటీ వ్యూ. దుమ్ము లేచిపోయింది కదా. ఆ బిల్డింగ్ చూడండి, ఏం కట్టినారు అసలు, మామూలుగా కట్టలేదు. బిల్డింగ్ మాత్రం దుమ్ము లేపేసినారు. వియత్నాంలో ఇంత పెద్ద గొప్ప గొప్ప బిల్డింగ్లు ఉంటాయని చెప్పి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది కదా, బాగుంటుంది. మళ్ళా ఇంకటి ఇక్కడ చూడండి చేపలు. ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంది, ఏ స్టాచ్యూ నాకు తెలీదు. కింద అయితే చేపలు చూడండి ఎన్ని ఉన్నాయో. మళ్ళీ ఇక్కడ చేపల నోటి నుంచి నీళ్ళు వస్తామంటే కింద చేపలు ఆడుకుంటాను. పెద్దగా ఉన్నాయి చేపలు, ఎప్పుడు వదిలేసినారో తెల్ల, చాలా పెద్దగా ఉన్నాయి, బ్రహ్మాండం. నా 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 నా. ఇంకా గైడ్లు అవన్నీ ఉంటారు. జస్ట్ 40,000, పెద్దగా ఏం కాదు. మొత్తం వచ్చినామా చూసుకున్నామా బాగుంటుంది. 40,000 రూపాయలు అంటే. కొంతసేపు మంచిగా బుద్ధుడితో మాడుకొని 2-3 ఫోటోలు అయితే తీసుకున్నాము. చాలా ఇంక బుద్ధుడితో మాట్లాడించాలి. పైకి అయితే వెళ్దాం పదండి. ఇదే ఎంట్రీ గేటు. ఏం చూడండి, అందరూ అట్లా మాత్రం టోపీలు వేసుకుంటారు కదా, వియత్నామీస్ టోపీలు చాలా మంచి ఫేమస్. అది అందరూ వేసుకోండి తప్పకుండా వచ్చినారంటే. చాలా బాగుంటుంది అసలుకి. వచ్చేసినారు అయ్యా, మందం తీయడే ఉంది మామూలుగా. పైకి వెళ్ళాలా, ఇంక గుడి లోపలికి అయితే వెళ్ళి చేసుకోవచ్చు. అందరూ మళ్ళా చెప్పులు పేసి వెళ్ళాలా. బుద్ధుడు గుడే మనం చూడండి, ఆడిపోయేది అంత ఉంది. మళ్ళీ గొప్ప ఏం లేదు, థాయిలాండ్లో చూపించిన దానికన్నా తక్కువే. గొప్ప విగ్రహాలు అట్లేం లేదు, మామూలుగా ఉంది అంతే. మరి అంత ఒక రేంజ్ గొప్పగా ఉందంటే అట్లా లేదు. ఓకే, బాగుంది, మంచిగానే ఉంది, చూడొచ్చు. బో పిల్లలు ఫుల్గా వెళ్ళిపోయినారు లోపలికి, చెవులు గీవులు తీసేసంట. ఓహో, చాలా బాగుంది అయ్యా. మొత్తం ప్లేస్ అంతా చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మొత్తం జపనీసు, సౌత్ కొరియన్సే చాలా మంది ఉన్నారు. చూసుకోండి ఎంతమంది ఉన్నారు. వాళ్ళు మంచిగా తింటూ ఉన్నారు మామూలుగా లాగా. ఇక్కడ కొన్ని విగ్రహాలు అయితే ఉంది. అట్లాంటి విగ్రహం పెద్దది ఒకటి ఉంది, అదైతే ఫుల్ ఫేమస్ ఇక్కడ. అది వేరే చోటు ఉంది, ఇక్కడ చిన్నదిగా పెట్టినారు. సేమ్ అదే లాంటిది పెద్దది ఉంది. ఆ విగ్రహాన్ని ఫాలో అవుతా వచ్చినారండి. ఇక్కడ చూడండి, ఇక్కడికైతే ఒక కేవ్ అయితే ఉంది. లోపలికి వెళ్ళడానికి దారి ఒక కేవ్ అయితే ఉంది. సో చలో కేవ్ లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఎట్లుంది ఏం కథ అని చెప్పేసి. వెళ్తా ఉన్నాం, వీళ్ళు దారి ఇట్లేదు, ఆయన నేను వెళ్ళిపోతా ఉన్నాం. బా చూడండి, అమ్మో నిధి వేటకి వెళ్తా ఉన్నా నేను. నా పేరు ఒంటరి ప్రయాణికుడు, ప్రపంచంలోనే అతిపెద్ద ట్రావెలర్ అవుతా నేను. రహస్యపు దారిలోకి అంతా వెళ్తా ఉన్నా, మామూలుగా ఉండదు. వస్తున్నా వచ్చేస్తున్నా నా. ఇక్కడ మళ్ళా బుద్ధుడిదే. పైన చూడండి ఎట్లుంది, చాలా బాగుంది. పైన ఓ పక్షులు కూడా ఎగురుతున్నాయి. అంత ఇది చేసి మళ్ళీ ఇక్కడ లోపల కూడా ఒక మంచి బుద్ధుడు గుడి అయితే కట్టినారు. బాగుంది అయ్యా, నిజంగానే బాగుంది. బుద్ధుడు గుడి వచ్చేసినారు అయ్యా, నిండిపోయినారు. ఇటు పక్క ఒక బుద్ధుడిది ఉంది,
పడి కూడా మొక్కేస్తున్నారు కదమ్మా, అంతా మామూలుగా మొక్కట్లేదు. ఇంకటి సైడ్ వెళ్తా ఉంటే ఇంకా ఇంకా కొన్ని ఉన్నాయి. వచ్చాను రా, అట్లా నేను వెళ్తాను. అమ్మ లోపలికి వస్తే ఇంకే పూజలు చేసిన సామాన్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంకా పైకి వెళ్తే కోడి రెక్కలు, ఈకలు, మంచిగా ముక్కుండింది, నీళ్ళు ఉండదు, పైన చూడింది గుంటలు గుంటలుగా ఉండదు, చాలా బాగుంది. నీళ్ళు పడుతున్నాయి. నుంచి వెళ్ళిపోదాం బయటికి. చాలు. పక్షులు ఫుల్గా ఉండేటట్టు ఉన్నాయి, దండిగానే ఉన్నాయి, మామూలుగా లేవు. ఇంక యువతలు ఇంకొకే ఉండదు. అన్ని చోట్లకి వెళ్ళిపోదాం, వచ్చింది అందుకే కదా. ఇక్కడ చూడండి, భలే ఉంది ఇక్కడ ఏడ్లించి అయితే. ఇది బాగుంది నిజంగానే. ఓ మంచి ఫోటో దిక్కుందాం. ఇట్లాంటి గుహల్లోకి వచ్చేది అరుదు కదా. ఇంత గుహల్లో కూడా ఎట్లా కట్టినారా మీరు? అది కరెక్ట్గా వెళ్తురు పడేటట్టు. మామూలుగా లేగా దుమ్ము లేకపోయినారు మొత్తం. చలో పక్క పో పాపా. ఇక్కడ వాళ్ళంతా కూర్చొని ఆడుకునే ప్లేస్ అంట, ఆడుకుంటారు. ఇది మొత్తానికి ఒక కేవ్ కదా, చూశారు కదా. మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. నాకైతే నచ్చింది, బాగుంది కేవ్. కొంచెం కొత్తగా మంచిగా అన్నీ చూసేటట్టు బాగుంది, బ్రహ్మాండం. కేవ్ వదిలైతే బయటకైతే వచ్చేస్తా ఉన్నా. చాలా చూసినాం కదా, ఇంకా చాలా ప్లేస్లు ఉన్నాయి చూడాల్సిన ప్లేస్లు. అక్కడే ఉండిపోతే ఎట్లా? సో అన్నీ వెళ్ళి ఒక్కొక్కటిగా చూద్దాం ప్రశాంతంగా. అందరూ ఓపెన్ అంత టైం ఉంది మనకి. మనం 30 రోజులు ఉండేది వియత్నాంలో, మామూలుగా ఉండదు. వాళ్ళు లాస్ట్ అయిపోయే రోజు ఇల్లు నుంచి వేరే చోటుకి వెళ్ళిపోతున్నా. సో టైం ఉంది, కొంచెం సేపు అదరా పరిగెత్తేది కాకుండా కొంచెం నిదానంగా ఆలోచించి అడిగేసానికి టైం అయితే దొరికింది. అదొక మంచి విషయం. ఏమరా అంటే ఈసారి నాకు చూడండి డ్రాగన్లు, మా కళ్ళల్లో లైట్లు పెట్టినారు. రాత్రిలో జిగిని మెరసాయేమో. తెల్లళ్ళు తిక్కొల్లాగా ఏదో చూసుకుంటూ ఉండరు, ఏమన్నా కనిపిస్తుందా ఏం కథ అని చెప్పేసి. అయితే ఏం కనిపించదు. చిన్న పిల్లలు ఉన్నాయి అంతే, అంతకుమించి అయితే ఏం కనిపించదు. ఫాస్ట్ క్లీన్ చూడండి. ఇది అయితే అదిరిపోయింది, మామూలుగా లేదు, బ్రహ్మాండం. ఏంట్రా ఎంత బాగుంది ఇట్లాంటి. పిక్చర్ థ్యాంక్ యూ సో మచ్, బాయ్. చూడండి, మీరు ఇక్కడి నుంచి ఫోటోలు తిప్పుకోవాలంటే ఇట్లా మారుతో వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర ఇచ్చినారంటే, డబ్బులు ఇచ్చినారంటే వాళ్ళైతే మీకు మంచి ఫోటోలు తిప్పుతున్నారు. ఎంతసేపు కొంతసేపు కెమెరా ఆఫ్ చేసి అక్కకైతే మంచి ఫోటోలు తిప్పించిన. అక్కకి బాగా ఇంప్రెస్ అయ్యింది ఫోటోలు చూసి, బాగా నచ్చిందంట. అందుకని చెప్పి మళ్ళీ అది తిప్పుకుంటా ఉంది. పెద్ద పిచ్చిన వాళ్ళైతే ఫోటోలు అంటే మామూలు పిచ్చి కదా వాళ్ళకి. ఎవడన్నా ఒకటి మంచిగా తిప్పుతానంటే చాలు, ఇంకా వాడికి పండుగ మామూలుగా ఉండదు వానికి. వాడకాలు ఆ రేంజ్లో వాడేస్తారు అవి. సో ప్రశాంతంగా ఉంచేపు అయితే కూర్చొని రిలాక్స్ అయ్యి దాని తర్వాత అయితే కిందకి వెళ్దామని చెప్పి అనుకుంటా ఉన్నా. వచ్చినాం కదా గుడి దగ్గర కొంచెం కూర్చుందాం. వీళ్ళు ఇదే చెప్పింది, చిన్నపిల్లలాగా చేస్తూ ఉంటారు. ఫోటోలు తిప్పుకోవడానికి వీళ్ళ తాపత్రయం చూడండి, మామూలుగా ఉండదు. వచ్చేసినారా బుల్లోడా, వచ్చేసినా. అయ్యో ఏంది ఎంత కష్టంగా ఉంది ఎక్కేదానికి. అమ్మ షూస్ పెద్దవి కదా, మన అడుగులు ముందే చాలా పెద్దవి చూడండి, చాలా పెద్దవి.
వా ఒక గృహ అనుకోండి, గృహ లోపలికి వెళ్తా ఉన్నా. ఇంకా పైకి ఎక్కేది కూడా ఉందా? మామూలుగా లేదా? అయ్యో, వెళ్తా ఉన్నా పైకి వెళ్తా ఉన్నా. కొంచెం వాటర్ లైట్ వేసినారు. ఎంత దారుణంగా ఉంది చూడండి. దీన్ని ఎక్కి వెళ్ళాలా? చాలా చిన్న సందు. ఆ సందులోకి వెళ్తే ఓ అందమైన ప్రపంచం అయితే కనబడుతుంది. వచ్చేసిన మామూలుగా లేదు చూడండి. ఇక్కడి నుంచి కొంచెం వెళ్తే పడుతుంది, ఎక్కువ కూడా పడట్లేదు. ఆ కొంచెం చాలు సరిపోతుంది ఎక్కేదానికి. నేను కూడా కనపడలేదు, అంత చీకటిగా ఉంది. ఇక్కడ గుంట కూడా వచ్చేసింది. ఏంట్రా ఇది ఇట్లుంది? అక్కేమో ఎక్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నా పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పుడు నేను వెళ్ళాలా, అదే పెద్ద సమస్య అన్నిటికన్నా. చలో వెళ్దాం, పైకి అయితే వెళ్దాం. Thank you so much. కింద పడిపోయింది మైక్. అమ్మా, ఏంట్రా ఎంత కష్టంగా ఉంది. ఎన్ని హైకులు చేసినా కానీ ఇది ఉన్నంత కష్టంగా అయితే ఏది లేదు. మొత్తానికి ఎక్కువ చేసిన మామూలుగా లేక. ఓరే నాయనా బాబు, పక్కెళ్ళాలా పక్కెళ్ళాలా. ఒక్క నిమిషం ఉన్నాడు, మైక్ తగిలించుకుంటా. చూడండి ప్లేస్ ఎట్లుందో, చాలా దారుణంగానే ఉన్నాయి. ఆడికిపోయినా మనకి అడ్వెంచర్లు తప్పట్లేదు. ఉన్నాయి ఒంటరి ప్రయాణికుడు ఉన్నది ఇట్లాంటి సాహసాలు చేయడానికే. మీకైతే రావద్దనే చెప్తాను నేను ఇక్కడికి. మామూలుగా లేవు సాహసాలు. ఎంతో కష్టపడింది తప్ప ఇంత దూరానికి రాలేదు. మామూలుగా లేక జారుతున్నాయి రాళ్ళు. సాధించిన మామూలుగా లేదు. ఇంకెట్ల నుంచి దిగి కిందకి వెళ్ళిపోవచ్చు వెళ్ళాలంటే. మామూలు సాహసం కాదు. సాహసానికే మారిపోయారు అన్నట్టు మార్చేసిన. మనం ఏం చేసినా అట్లా ఉంటుంది మళ్ళా. మొత్తానికి అయితే సాధించినాం. మామూలుగా ఉండదు. ఒంటరి ప్రయాణికుడు అంటే మామూలుగా ఉండకూడదు, సాధిస్తాడు ఏదన్నా. ఒంటరి ప్రయాణికుడు వల్ల కానిదంటూ ఏముండదు. ఏదైనా చిటికెలో సాధిస్తాడు. మామూలుగా ఉండదు ఒంటరి ప్రయాణికుడితో. ఇది కూడా చూడండి ఎట్లుందో. ఇవంతా మామూలే,
ఇవంతా ఈజీ దిగేసి వెళ్ళిపోతాను. ఇవి పెద్ద కష్టం ఉండదు, కానీ పెద్ద పెద్దగా ఉన్నాయి మెట్లు. మన అడుగు పెద్దది, మెట్లు చిన్నవి, అదే సమస్య. చూడండి, అమ్మాయి మనతో బట్టలు ఒకటి వేసుకున్నాడు, అబ్బాయి వాడు ఫోటోల కోసం అట్ట వేసుకున్నాడు. తిక్కనాయాలు. ముందు పోయేవాడు, వెనకాల పోయేవాడు కాదు. చూసినారు కదా, ఇది ఈ ఒంటరి ప్రయాణికుడు అడ్వెంచర్స్. ఒంటరి ప్రయాణికుడు అడ్వెంచర్స్ అంటే మామూలుగా ఉండకూడదు. అందరూ చేసే అడ్వెంచర్లు నేను చేస్తే ఏం సరదా ఉంటుంది. అడ్వెంచర్కి వెళ్ళాలా, వ్యూస్ని చూపించాలా, బ్రహ్మాండమైన వ్యూస్ని చూపించాలా. అర్థమైందా నేను ఎందుకు ఇప్పుడు ఈ మార్బుల్ మౌంటైన్స్కి వచ్చినాను? ఎందుకంటే మనకి నచ్చిన అడ్వెంచర్సే మనకి నచ్చింది. బ్రహ్మాండమైన ఇష్టం నాకు అడ్వెంచర్స్ చేయాలంటే. అది కొత్తగా చేయాలంటే ఇంకా ఇష్టం. సో ఫ్యూచర్లో మరిన్ని ఇంకా చాలా అడ్వెంచర్స్ చేయాలా, నా హెల్త్ సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నా. మీరు కూడా కోరుకోండి. ఎందుకంటే నా హెల్త్ మంచిగా సహకరిస్తేనే మీకు గొప్ప అడ్వెంచర్స్ చూపినవుతుంది. ఇవన్నీ బేస్ అన్నట్టు. ఇవన్నీ గొప్ప అడ్వెంచర్లకి నన్ను నేను తయారు చేసుకుంటున్నా. చెప్పాను కదా, ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ట్రావెలర్ అవుతానని చెప్పేసి. ఒంటరి ప్రయాణికుడు చెప్తే అది జరిగి తీరాల్సిందే. చలో వెళ్దాం. సో ఇది విషయం. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ ఒంటరి ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మార్బుల్ మౌంటైన్స్.